హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక ఎలాగైనా ఆర్యన్ చంపాలని చెప్పేసి ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపేమో ఇక జెండి టాబ్లెట్ తీసుకుందామని చెప్పేసి వెళ్ళేసరికి చీటీ మీద డాక్టర్ సిగ్నేచర్ లేకపోయేసరికి జెండికి అనుమానం వస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే చంపాలని చెప్పేసి నిర్ణయించుకున్న తర్వాత వెంటనే జెండికి అనుమానం వచ్చి లోపల చూసరి రాకేష్ వెంటనే ఆర్యన్ను చంపడానికి ప్లాన్ చేస్తాడు కదా. ఈలోపు డాక్టర్ని కట్టేసి ఆర్య దగ్గరికి వస్తూ ఉంటాడు. ఎలాగైనా సరే ఆర్యను చంపాలని చెప్పేసి నిర్ణయించుకుంటాడు. ఇక ఆర్య చావు రాకేష్ చేతిలో అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా జెండికి అనుమానం వస్తుంది. వెంటనే డాక్టర్ సిగ్నేచర్ చేయలే కదా, అంటే ఇక్కడ ఏదో జరగబోతుందని చెప్పేసి అనుకొని వెంటనే ఇక గబగబా వస్తుండగా ఈలోపు ఆర్య దగ్గరికి రాకేష్ వస్తాడనే రాకేష్ రివాల్వర్ పట్టుకొని వస్తాడు. ఇక మంత్రగాడు చెప్పిన మాటలు గుర్తు చేసుకొని ఇక నీకు అడ్డుగా నిలబడ్డ వాడి ప్రాణం నీ చేతిలో పోవచ్చని చెప్పేసి అనుకుంటూ ఇక రివాల్వర్ పట్టుకొని ఆర్య ఉన్న గదిలోకి వస్తాడు. ఆర్య మాత్రం స్పృహలోకి ఉండకుండా ఇక కొర ప్రాణంతో అలా కొట్టుమిట్టాడుతుండగా ఈలోపు మాత్రం రాకేష్ ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు. నీ చావు నా చేతిలో రా అని చెప్పేసి రాకేష్ రివాల్వర్ పట్టుకొని ఆర్య గదిలోకి వస్తాడు. శంకర్, ఈరోజు నా చేతిలో నీ ప్రాణాలు అని చెప్పేసి ఈ విధంగా నిన్ను డెడ్ బాడీ చేస్తానని చెప్పేసి వెంటనే ఆర్య మీద ఉన్న దుప్పటి తీసేస్తాడు. నిన్ను చంపేస్తాను, చంపుతున్నానని చెప్పేసి అంటుండగా ఈలోపు జెండి అనుమానంతో ఇక డోర్ దగ్గరకు వచ్చేసరికి వెంటనే రాకేష్ ఇక డోర్ శబ్దం విని వెంటనే అలా పక్కన ఉంటాడు. డోర్ తీసిన ఆలోచన చేసి ఒక్కసారిగా జెండి అటు ఇటు చూస్తూ ఉంటాడు. వీడి ప్రాణాలు నా చేతిలో పోతే అనుకుంటే జెండి గడచి ఇప్పుడు ఇదంతా ప్లాన్ ఫెయిల్ చేశాడు. జెండి నేను వదిలిపెట్టనని చెప్పేసి రాకేష్ అనుకుంటూ ఉంటాడు. ఈలోపు అనుకున్న డాక్టర్ వస్తుంది. ఇక వెంటనే డాక్టర్ అలా వచ్చేసరికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంది. ఇక అందరూ బయట ఉంటారు కదా, చాలా కంగారు పడుతూ ఉంటారు. డాక్టర్ ఎలాగైనా తనని రక్షించాలని చెప్పేసి అందరూ మనసులో అనుకుంటూ ఉంటారు. కానీ ఆ డాక్టరు ఒకరోజు తన చదువుకి డబ్బులు పెట్టి చదివించిన కృతజ్ఞతతో ఆర్యను కాపాడుతుంది. ఆ డాక్టర్ను అలా దేవునికి మొక్కుతూ ఉంటుంది. ఈలోపు ట్రీట్మెంట్ మొత్తం పూర్తవుతుంది. డాక్టర్ బయటకు వచ్చేసరికి జెండి వాళ్ళందరూ టెన్షన్ పడుతుండగా నో ప్రాబ్లం సార్, ఆర్య సార్ బ్రతికాడు అని చెప్పేసరికి అందరూ సంతోషపడుతూ ఉంటారు. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. లేదు సార్, ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే ఆర్యవర్ధన్ సారే, ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నానంటే ఆర్యవర్ధన్ సరే. అలాంటి సార్ని నేను కాపాడకపోతే నేను చదివిన విలువ కూడా ఉండదు సార్ అని చెప్పేసి అంటుండగా ఈ కృతజ్ఞతే ఆ దేవుడు నన్ను ఇక ఆర్యసారి ఎదురు పడేలా చేశాడేమో అని చెప్పేసి ఈ విధంగా డాక్టర్ అంటూ ఉంటుంది. ఈలోపు సార్ని చూడొచ్చా, ఇక ఒక 10 నిమిషాలు అయినాక చూడండి అని చెప్పేసి అన్న తర్వాత వెంటనే 10 నిమిషాల తర్వాత అను జెండి అందరు కలిసి లోపల వెళ్ళి ఆర్య అని చెప్పేసి పిలుస్తుండగా వెంటనే శంకర్ స్పృహలోకి వస్తాడు. ఇక అందరినీ చూసి చాలా సంతోషపడుతూ ఇక అందరితో మాట్లాడిన తర్వాత వెంటనే డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొస్తుండగా ఈలోపు మాత్రం ఇక ఒక జంగమయ్య వస్తాడు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత 1 నిమిషం శంకర్ గారు అని చెప్పేసి అను లోపలికి వెళ్ళి హారతి తీసుకొని వస్తూ ఉంటుంది. జంగమయ్య ఇక శంకర్ని చూసి వెంటనే గుమ్మం దగ్గరికి వచ్చి కీడు జరిగిన ఇంట్లో ఇక ఒక శుభకార్యం జరగాలంటారు అని చెప్పేసి అనేసరికి అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. సరే అని చెప్పేసి ఇక అక్కడి నుంచి జంగమయ్య వెళ్ళిపోతాడు కదా. అను హారతిచ్చి లోపల తీసుకొని వస్తూ మృత్యుమోహం చూసి వచ్చాడు కదా, అందుకే ఆ మృత్యువు ఇక దోషం పోవాలంటే ఇంట్లో శుభకార్యం జరగడం అవసరం అని చెప్పేసి అన్న తర్వాత జంగమయ్య వెళ్తాడు కదా. ఈలోపు అందరూ ఇంట్లోకి వస్తారు. ఇక అను మాత్రం సంతోషంగా హ్యాపీగా ఆర్యకు నచ్చిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసి టేబుల్ మీద పెడుతుంది. ఇక గౌరీ గారు అందరినీ పిలవండి, ఒక గుడ్ న్యూస్ చెప్తానని చెప్పేసి అంటుండగా అందరు కలిసి డైనింగ్ టేబుల్ మీద కూర్చున్న తర్వాత చెప్పండి ఏంటి ఆ గుడ్ న్యూస్ అని చెప్పేసి అందరు కలిసి అడుగుతూ ఉంటారు. అది అని చెప్పేసి ఇక శంకర్ సిగ్గుపడుతూ ఉండగా ఏంటి ఆ గుడ్ న్యూస్ శంకర్ గారు అని చెప్పేసి ఈ విధంగా గౌరీ అడుగుతూ ఉంటుంది. అదే గౌరీ గారు, ఇంట్లో జంగమయ్య చెప్పాడు కదా ఏదో ఒక శుభకార్యం జరగాలని. ఆ శుభకార్యం ఏంటంటే పెళ్ళి అని చెప్పేసి వెంటనేసరికి అప్పుడు అను తన పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటుంది. పెళ్ళి జరిగిన విషయం అదే, అందుకనే ఇక పెళ్లి జరగాలని జంగమయ్య చెప్పాడు కదా, అది శుభకార్యం. అందుకే నేను అని చెప్పేసి ఇక శంకర్ సిగ్గుపడుతూ అలా నవ్వుతూ ఉండగా ఏంటి శంకర్ అని చెప్పేసి గౌరీ అడుగుతుంటుంది.
అదే గౌరీ గారు, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇక జంగమయ్య చెప్పాడు కదా ఇంట్లో శుభకార్యం జరగాలని, అందుకే ఒక మంచి అమ్మాయి చూసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని. ఇక ఒక్కసారి శంకర్ మాటలేని గౌరీ షాక్ అయిపోతుంది. మరి అప్కమింగ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నా కామెంట్ చేసి లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.